వాహిని మీడియా ప్రేక్షక మహాశైలకందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈ పొద్దు వైద్యం చేస్తూ వస్తున్నాను. ముఖ్యంగా విషయం ఏమిటంటే, తిన్న ఆహారాలు సరిగా జీర్ణం కాకుండా మలబద్ధకమయ్యి కొంతమందికి ఫైల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. దీంట్లో 4 రకాలు ఉన్నాయి. ఒకటి ఎండు ఫైల్స్ అంటారు. అంటే గుదస్థానం చుట్టూ నెరుకలుగా విడుచుకోవడం. మన అరికాళ్ళు పగిలితే ఎలా క్రాకులు ఇడుచుకుంటుందో అలాగా గుదస్థానం చుట్టూ అలా నెరుకలుగా విడుచుకోవడం. రెండవది వచ్చి ఇంటీరియర్ ఫైల్స్, అంటే లోపల ఉన్న మొలకలు ఉంటారు. మూడవది వచ్చి పైన మాత్రమే మొలకలు వస్తుంటాయి. నాలుగవది వచ్చి పిస్టులా అంటారు, అంటే బగంధరం. ఒక బొక్క ఉంటే బగంధరం అంటాము. 2-3 బొక్కలు ఉన్నాయనుకోండి, దానికి వల్మిక బగంధరం అని పిలుస్తారు. ఇంకా ఐదవది ఒకటి ఉన్నదండి, దాన్ని గూద అంటారు. గూద అంటే ఎలాగంటే, లోపల మనం మోషన్స్కి పోయేకి ముందు గూదలాగా, అంటే పేగులు అవతలు వస్తాయి, బుట్లుగా వస్తుంటుంది. అది బుట్లుగా అంటే చాలా రకాలుగా ఏమంటే వాళ్ళకి నరకం అనుభవిస్తూ ఉంటారు. అలాంటిది గూద అంటారు. ఇలా 4 నుంచి 5 రకాల ఫైల్స్లో మనకు ఏ సమస్య వచ్చినా కూడా తట్టుకునే కాదు. ఇవి ఎందుకు వస్తాయంటే, తిన్న ఆహార పదార్థాలు సరిగా డైజెషన్ కాకుండా. ఇప్పుడు మనం తెల్లవారితో టిఫిన్ చేసామనుకోండి, మధ్యాహ్నం కొందరికి టైం అయిపోయింది, 1 గంట అయిపోయింది, తినాలని పరిగెత్తుంటారు. తెల్లవారితో తిన్న ఆహారం సరిగా జీర్ణమే కాకుండా ఉంటుంది, అప్పుడే మనం పరిగెత్తా ఉంటాం తినేయాలని. అలా చేయకూడదు. తిన్న ఆహారం పరిపూర్ణంగా డైజెషన్ అయిన తర్వాత ఒక 1/2 అవర్ గ్యాప్ ఇవ్వండి. ఆకలి అవుతూ ఉంటుంది, అప్పుడు పోయి తిన్నారనుకోండి, అది మళ్ళీ డైజెషన్ స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా టైంకి కరెక్ట్గా తినాలని తిన్నారనుకోండి, బాగా లావు పెరగడం కావచ్చు, లేదా తిన్న ఆహారం డైజెషన్ సరిగా కాకుండా పోయి అగ్నిమాంద్యం ఉంటారు దాన్ని. అంటే మన జఠరాగ్నిలో అగ్ని అనేది పుట్టేది తగ్గినప్పుడు ఏమవుతుందంటే అగ్నిమాంద్యం అంటాం. అది డైజెషన్ సరిగా కాకుండా మలబద్ధకం అనేది స్టార్ట్ అవుతుంది. మలబద్ధకం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు మలం అనేది పరిపూర్ణ విసర్జన కాకుండా అక్కడ స్టాక్ అవుతూ ఉంటుంది, లోపల కడుపులో గుదస్థానంలో స్టాక్ అవుతూ ఉంటుంది. ఆ స్టాక్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ కుళ్ళేదానికి స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మొలకలు కానీ పిలకలు కానీ ఏదే ఒక్క రోగం కానీ గుదస్థానంలో స్టార్ట్ అవుతుంది. కొంతమందికి ఆపరేషన్ లెవెల్కి పోయి కట్ చేపించేసి క్యాన్సర్ వరకు పోయి తింటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సింపుల్ రెమెడీ ఒకటి చూపిస్తాను మీకు మీరుగా చేసుకోవచ్చు. మీ ఊర్లో దొరుకుతాయి చెట్టు మూలికలు చాలా వరకు. దాన్ని ఇండ్లలో కూర్చొని ఫోన్ చేసి ఆ చెట్టు మూలికి ఎక్కడ దొరుకుతుంది ఇంకా ఫోన్ చేసేది కాదు. ఆ చెట్టు మూలి ఎక్కడ చూపించారు కదా, దాన్ని వెతకాలని పోండి. ఫస్ట్ చాలామంది ఫోన్ చేస్తుంటారు, ఇల్లు ఇడిచి అవతల పోరు. సార్ ఈ చెట్టు మూలికి ఎక్కడ దొరుకుతుంది అంటారు. నేనున్నది ఒక పక్క, మీరున్నది ఒక పక్క. మీ ఊరికి వచ్చి నేను ఎతికి పెట్టాలి ఆ చెట్టు మూలికిని. అంత వికారంగా మాట్లాడుతుంటారు. అది ఒక్కటి వదలండి, కామన్ సెన్స్ పెట్టుకోండి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామనేది. కానీ ఈరోజు నేను ఒక చెట్టు మూలికి చూపిస్తాను, మీ చుట్టుపక్కల ఊర్లో ఉంటుంది, పోయి వెతుక్కొని మీకు మీరుగా చేసుకోవచ్చు. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్కి కాల్ చేశారనుకోండి, దానికి సంబంధించిన మందులు నా దగ్గర దొరుకుతుంటాయి, దాన్ని పంపిస్తూ వస్తాను. ఈరోజు నేను చెట్టు మూలికి ఏదంటే చూడండి, దీన్ని ముడుగుదామర అంటారు. దీన్ని ముట్టుకుంటే ముడుచుకుంటుంది, ముట్టుకుంటే ఆకులు ఇట్లా ఫోల్డ్ అయిపోతాయి. దీన్ని ముడుగుదామరని చాలామంది పిలుస్తుంటారు. దీన్ని మనం ఏం చేయాలంటే, ఆకు మాత్రమే సేకరించుకోవాలి. దీంట్లో ముండ్లు ఎక్కువగా ఉంటాయండి. చూడండి, ఇది ఆకు, ఇది పువ్వు అన్నమాట. పువ్వు ఏం అవసరం లేదు మనకి, ఈ ఆకులు మాత్రమే సేకరించుకోవాలి. ఒక అన్ని ఆకులు సేకరించుకొని నోట్లోకి వేసుకొని బాగా నవ్వులేయండి. నవ్వులేసి ఎంగిలిగా అట్లే ఉంటుంది. అప్పుడు బాగా నవ్వులేసి దాన్ని ఏం చేయాలంటే, ఆ ముద్ద అట్లే తీసుకొని గుదస్థానము దగ్గర ఎక్కడ మీకు పిలకలు మొలకలు ఉన్నాయో అక్కడ నీట్గా కాస్త లోపలికి నీట్గా తోసి పెట్టేసి కచ్చాలా కట్టుకోండి. బట్ట రాత్రి కట్టుకొని తెల్లవారితో తీసేయండి, పర్లేదు, ఏం కాదు. ఇలా ప్రతినిదినము కట్టుకుంటూ వచ్చారనుకోండి, లోపల ఉన్న మొలకలు కావచ్చు, పిలకలు కావచ్చు, లేదా బగంధరం కావచ్చు, ఏ సమస్య ఉన్నా కూడా మీకు సంపూర్ణంగా నయమైతా వస్తుంది. ఎందుకంటే ఏకమూలిక ప్రయోగం చాలా అద్భుతమైన ప్రయోగం. దాన్ని వాకామృతం ఉంటాం, ఎంగిలిని, మన నోట్లో పుట్టే ఎంగిలిని దీన్ని వాకామృతం అని పిలుస్తాం. ఈ ఒక అమృతము ప్లస్ అది 2 మిక్స్ అయిందనుకోండి, చాలా అద్భుతమైన ఔషధం అవుతుంది. ఆ ఔషధంను దీన్ని మీరు గుదస్థానంలో కట్టుకొని ఒక 11 రోజులు లేదా 21 రోజు కట్టుకుంటూ వచ్చారనుకోండి, 100% ఆ ఫైల్స్ అనేది తగ్గిపోతుంది. అలాగే మీరేం చేస్తారంటే, పత్తిము, చికెను, పచ్చిమిర్చి, వంకాయ, గోంగూర, చింతకాయ పులుపు, చేపలు, వీటిని పరిపూర్ణంగా వదిలేయాలి.
వాత పదార్థాలు కాస్త మానుకోండి. ఆలుగడ్డ, ఆనపప్పు, మినపప్పు, ఈ ఎండిన పదార్థాలు ఇలా పత్తి మొండి వాడుకుంటూ వచ్చారంటే సంపూర్ణంగా నయమైతే వస్తుంది. మలబద్ధకం క్లియర్ అవుతుంది. సాయంత్రం పూట ఆకుకూరలు ఎక్కువ వాడుకోండి. ఇలా వాడుకుంటా రమ్మని చెప్తే తెలియజేస్తూ కింద వస్తున్నా మీకేమన్నా సమస్య ఎక్కువగా ఉండి మా నుంచి కాదండి దొరకదండి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి, ఈ ఫైల్స్కి సంబంధించిన మందులు నా దగ్గర దొరుకుతాయి. ఒక 2-3 నెలలు వాడాల్సి వస్తుంది. వాడారనుకోండి సంపూర్ణంగా నయం అయిపోతుంది. ఆ మలబద్ధకం సమస్య ఏదున్నా కూడా క్లియర్ అయితే వస్తుంది. ఈ ఒక్క వీడియోని మీరుగా చేసుకోవాలని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.